అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ కాదు సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, ముందర బయటికి. వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతాను అన్నది నన్ను కాకా పట్టడానికైతే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్, మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు సార్. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక మొక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు ఈ డ్రెస్ ఉండదుగా, ఆ. తీరిగ్గా ఆలోచించుకో. ఆ, దీన్ని రే అలా కాదురా, కసా బుస్సా ఇలా కట్టాలి. రే ఈ కసా బుస్స ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తానురా. అంటే కసా బుస్స జరిగితే నిజం బయటపడుతుంది. అవును. అంతే కదా. ఐడియా నీది, ఆచరణ నాది. ఆహా, స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ ని ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్. మిర్చి ఏంటి కసా బుస్స అంటే? మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. ఏయ్! యా, నువ్వే స్టార్ట్ చేస్తావా? బొద్దింక నీ పొట్టు కింద బొద్దింకుంది. బొద్దింక! అమ్మా! నాకు చిన్నప్పటి నుంచి బొద్దింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో పోతుంది అనుకున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. చంపే అమ్మా, చంపే. రే రే ఏమైందిరా? బొద్దింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నో ఫ్యాన్ తిరుగుద్దన్నో. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కదా. ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంట బాబు. గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా. నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఆహా. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరానని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలా. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే అంత ధైర్యం ఎక్కడదా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట. సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా, నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాల్ నేను ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తాను నీ సంగతి. ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజరేమా? అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా? ఆలోచిద్దాం.
ఫోన్ ఇటివే. అమ్మా ఇదిగోమ్మా తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా రే, దీన్ని జీపేకిచ్చండి రా. చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా రే. నేనా ఈ బిల్డింగ్ ఇక్కడ లేదే. ఆహాహాహా. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాల, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. సార్, పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. ఏయ్ ఏయ్ నాది ఇక్కడే ఉండాలేది. ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క, రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటావుంటక్క. నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తూ ఉంటే ఆ ఫ్లోర్ పగలేదని అడిగాడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతున్నాడక్క. నైన్తారా అంది వేరా. ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ జలగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్ మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్ మీరు టూ మచ్ గా మాట్లాడుతుంది సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్ నో, ఏ హృతిక్ రోషనో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీ కారున్నా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు. Yes. అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ. ஆமா, நான் இங்கே இப்படி வந்திருக்கேன். కారు డిక్కీలో ఇరికే. ఏటా కొంచెం వెళ్ళముండో. మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు ನಾನು ఎల్లిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహ గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడితే బ్రదర్ ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడికిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్నా తెచ్చావు. కరిచేసింది. ఇది నిజంగా పిచ్చితారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి.